ఉద్యోగాల పేరుతో గణన మోసం ఒక్కొక్కరి నుంచి 70,000 వరకు వసూలు చేసి నయవంచన నగరం కాని నగరానికి తీసుకెళ్లి నరకం చూపిస్తున్న ముఠా ఆట కట్టింది. చండీగఢ్లో ఇండియా బిజినెస్ పేరుతో యువతీ యువకులను మోసం చేస్తోంది ఓ ముఠా. ఉద్యోగాల ఆశతో అక్కడికి వెళ్లిన యువతీ యువకులతో క్యూఆర్ కోడ్ స్కానింగ్ లాంటి ఆన్లైన్ మోసాలకు చెందిన బిజినెస్ చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారు. చైన్ బిజినెస్ లో అమాయకులను చేర్పించాలంటూ ఆదేశిస్తున్నారు. మాట వినకపోతే చంపేస్తామంటూ భయపెడుతున్నారు. అలాంటి నరరూప రాక్షసుల చెర నుంచి బయటపడిన బాధితురాలు మధులత ధైర్యంగా ఆ ముఠా మోసాన్ని బయటపెట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. నిరుద్యోగులను టార్గెట్గా చేసుకొని చాలా వరకు కూడా మోసాలుగా తెగబడుతున్నారు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఆన్లైన్ సైబర్ క్రైమ్ గాళ్ళు. దీనిలో భాగంగానే న్యూ ఇండియా పేరుతో కావచ్చు, యంగ్ ఇండియా పేరుతో కావచ్చు, ఇండియా బిజినెస్ యొక్క పేరుతోటి చాలా వరకు కూడా క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసుకోవడం, లేకుంటే మళ్ళీ వివిధ రకాలుగా కోడ్లు క్రియేట్ చేసుకొని ఆన్లైన్ మోసాలకు తెగబడే విధంగా యువకులు నిరుద్యోగులు మొత్తాన్ని కూడా ట్రాప్లో చేసి వాళ్ళకు ఒక ఆకర్షణీయమైనటువంటి వేతనాలు చెల్లిస్తామంటూ మాయమాటలతోటి చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక టార్గెట్ పెట్టి ఒక నలుగురు వ్యక్తులు చైన్ సిస్టమ్ లెక్క చేర్పుచ్చుకునే విధంగా వచ్చినటువంటి వాళ్ళతో వచ్చిన అమౌంట్ తోటి వీళ్ళకి సగం ముట్ట చెప్పే విధంగా కొన్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను ఛేదించుకొని ఖమ్మం జిల్లాకు వైరాగ్ చెందినటువంటి ఓ బాధితురాలు బయటపడిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు, మనం మాట్లాడి చూద్దాం ఒకసారి. అది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఆ ప్రాంతంలో అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ట్రైన్లో జర్నీ చేస్తున్నా సరే తను ఎక్కిన కోచ్ కాంచి మొదలుపెట్టి మిగతా వాటికి సంబంధించి ఆమెని వివిధ రకాలుగా టార్గెట్ చేసి చంపేస్తామని చెప్పి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి మొత్తానికైతే సేఫ్గా ఖమ్మం చేరుకున్నారు. నిజామాబాద్ నుంచి మొత్తానికైతే బాధితులు మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. ఏం జరిగిందమ్మా, ఎట్లా ఈ ఆన్లైన్ గేమింగ్ విధానం ఏంటి? సార్, నేను ఖమ్మం జిల్లా వైరా మాది. నేను గురుకులంలో 5 ఇయర్స్గా టీచర్గా చేశాను. ప్రస్తుతం హెల్త్ ప్రాబ్లంతో నేను దాన్ని ఆపేయాల్సి వచ్చింది. సో నాకు గురుకులంలో టీచర్గా చేస్తున్నప్పుడు కీర్తన అనే ఒక స్టూడెంట్, నా విద్యార్థి చండీగఢ్లోని మొహాలీలో జాబ్ పని మీద వెళ్ళింది. తను కూడా ఒక లింక్ సిస్టమ్ ద్వారా తను వెళ్ళి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, బార్స్ కోడ్, డేటా ఎంట్రీ, స్కానింగ్ అని చెప్పేసి సిస్టమ్ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మేడం, ఇక్కడ అవకాశాలు బాగున్నాయి, శాలరీస్ కూడా బాగా ఉన్నాయని చెప్పేసి చెప్పింది. అసలు ఏంటో కనుక్కుందామని చెప్పేసి నేను కూడా ఆ ప్రాసెస్ తెలుసుకుందామని చెప్పేసి నేను కూడా చండీగఢ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ట్రైనింగ్ పేరుతో ఫస్ట్ 3,000 కట్టించుకుంటారు. కట్టించిన తర్వాత వాళ్ళ కంపెనీ గురించి ప్రొఫైల్ చెప్తారు మొదటి రోజు. రెండో రోజు మీరు 70,000 కట్టాలి, మీకు కడితే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇస్తామని చెప్పేసి 70,000 కట్టించుకుంటారనమాట. కట్టిన తర్వాత మీరు ఇంకొక 4 కూడా 70,000 కట్టించాలి, ఈచ్ పర్సన్తో 70,000 కట్టించమంటారు. కడితేనే వాళ్ళకి అక్కడ ఇన్కమ్ వస్తుంది, లేకపోతే లేదని చెప్తారు. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేక మానేద్దామన్నా, ఒకవేళ ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పాస్ చేద్దామన్నా వాళ్ళని బెదిరిస్తారనమాట. బెదిరించి ఇక్కడ ఉన్న ఉమ్మడి రాష్ట్ర పిల్లలని, మెయిన్లీ 17 నుంచి 21 సంవత్సరం మధ్యలో ఉన్న యువకులే వాళ్ళ టార్గెట్. అది కూడా అన్ఎడ్యుకేటెడ్, మధ్యలో చదువు డిస్కంటిన్యూ చేసిన పిల్లలు, నిరుపేద, మధ్యతరగతి, పేద పిల్ల, గ్రామీణ ప్రాంత పిల్లలే వాళ్ళ టార్గెట్ అనమాట. నిత్యం 2 రాష్ట్రాల నుంచి కొన్ని వందల మందిని ఉపాధి అవకాశాలతో అక్కడ పిలిపిస్తారు. పిలిచిన తర్వాత 70,000 కట్టించుకుంటారు. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అనమాట. ఎవరైనా దీని గురించి క్వశ్చన్ వేసినా, వాళ్ళని అడిగినా వాళ్ళని చంపుతామని బెదిరిస్తారు. నేను కూడా దీని గురించి వాళ్ళని నిలదీసినప్పుడు నన్ను కూడా చంపుతామని బెదిరించారు. నిన్న ట్రైన్లో వచ్చాను ఖమ్మానికి. నిన్న కూడా నన్ను ట్రైన్లో వాళ్ళు బెదిరించారు. నువ్వు దిగితే గనక అక్కడే మా గంజాయి బ్యాచ్తో నిన్ను లేపేస్తాము, నిన్ను బ్లేడ్తో పీక కోసేస్తాము, నీ సంగతి చూస్తామని చెప్పేసి నన్ను బెదిరించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. సో ప్రభుత్వం వెంటనే దీనిపైన నిఘా పెట్టి ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఎటువంటి యువతని వాళ్ళు టార్గెట్ చేయకుండా, ఆకర్షించకుండా, ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఆన్లైన్ మోసాలకు మాత్రం కేవలం నిరుద్యోగ యువత మాత్రమే టార్గెట్గా చేసుకొని ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు చాలా వరకు కూడా ఈ ప్రాంగణంలో, అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలంతో పాటుగా ఇతర మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది యువకులను టార్గెట్గా చేసుకొని ముందుకెళ్తున్న, అంటే వాళ్ళందరూ కూడా క్యాచ్ చేసుకునే విధంగా ముందుకెళ్తున్న ఆన్లైన్ చైన్ సిస్టమ్ బిజినెస్. మొత్తానికైతే దీనికి మొత్తం చేయించుకొని మొత్తానికైతే నిరుద్యోగులను ట్రాప్ నుంచి బయటపడే విధంగా మొత్తానికైతే వైరాగ్ చెందినటువంటి మధుప్రియ మొత్తానికి బయటపడింది. తనతో పాటు చాలా మంది యువకులు కూడా ఖమ్మం పట్టణాన్ని చేరుకొని సేఫ్గా చేరుకున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ఆ కట్టినటువంటి 70,000 రూపాయలు కావచ్చు, లేదా 10,000 నుంచి 70,000 వరకు కూడా పేమెంట్ కట్టారు. ఆ పేమెంట్ కూడా పోయినా సరే తిరిగి ప్రాణాలతో బయటపడ్డాం కదా అని చెప్పి బ్రతుకు జీవుడు అనుకున్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్పకుండానే, తెలియకుండానే పోయి మోసపోయిన బాధితులు, అది ఒకవైపు యువకులు ఉన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించేసి ఇలాంటి చైన్ సిస్టమ్ బ్యాచ్ మొత్తాన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పి కోరుతున్నారు నిరుద్యోగ యువత. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.